morning children. Everyone open your environmental studies EVS textbook. Previously we have started this lesson plants around us and some more topic is left over in page number 39. Page number 39. Okay. So vegetables from around the world. So vegetables from around the world means what? See, whatever we are eating, some different types of fruits we'll eat. Strawberry గానీ లీచీ కానీ ఇలాంటివి ఏంటంటే మన ఏరియాలో అవి పండవన్నమాట. వేరే చోట్ల నుంచి రావడం వల్ల ఫర్ ద ట్రావెలింగ్ దే కాస్ట్ మోర్. అవి అక్కడి నుంచి తీసుకొచ్చినందుకు ట్రావెలింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఆ కాస్ట్, ఫ్రూట్ కాస్ట్ అనేది. So first of all, we have to encourage our farmers by eating the local fruits. అంటే పాపం పండించి అమ్మే వాటిని కొనడం మానేసి ఎక్కడి నుంచో వచ్చేవి కొనడం కన్నా మన ప్రదేశంలో మనకి పండే పంట లాంటి ఫ్రూట్స్ని కానీ వెజిటేబుల్స్ కానీ మనం కొనుక్కున్నాం అనుకోండి, ఇన్ వే దట్ ఈస్ అ సపోర్ట్ టు అవర్ farmers and all. Yes or no? See in your textbooks, page number 39. Vegetables from around the world. When we go to the market, we see some local varieties of vegetables and some non-local varieties. So market కి వెళ్ళినప్పుడు vegetables local గా పండించేవి, non-local గా పండించేవి కూడా మనం చూస్తూ ఉంటాం. We can see some local Simla apples, Nagpur oranges and big American apples. See in the apples only మనకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. గ్రీన్ యాపిల్ అని, స్మాల్ యాపిల్స్ అని, రెడ్ కలర్ డార్క్ యాపిల్స్ అని ఇలాగ డిఫరెంట్ ఉంటాయి కదా. Some fruits such as strawberries from Malaysia. ఈ స్ట్రాబెర్రీస్ ఎక్కువ ఎక్కడ పండుతాయట? మలేషియాలోని. ఆర్ నాట్ లోకల్లీ అవైలబుల్ ఇన్ ఇండియా. అవి ఇండియాలోని అవైలబుల్గా ఉండవు. ద ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ దట్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆర్ ఎక్స్పెన్సివ్. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ బయట నుంచి వచ్చేవి ఎలా ఉంటాయి? ఎక్స్పెన్సివ్ మీన్స్ వాట్? ఇట్ కాస్ట్ మోర్. చాలా ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుంటూ ఉండాలి. అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ ఈజ్ స్పెంట్ ఇన్ బ్రింగింగ్ దెమ్ టు అవర్ మార్కెట్స్. సో అక్కడ పండించిన పంటని మన మార్కెట్కి తీసుకురావాలంటే ఇట్ టేక్స్ టైం. ఇలాగనే నెక్స్ట్ స్ట్రీట్లో కాదు కదా మలేషియా అంటే. సో వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ నుంచి వాటికి పాడవకుండా ఉండడానికి కొన్ని యూజ్ చేస్తారు, స్ప్రే చేస్తారు, టైం తీసుకుంటుంది. ఇక్కడికి వచ్చిన ట్రావెలింగ్ ఛార్జెస్ వేసుకుంటారు, అది టైము తీసుకుంటుంది, ఫ్రూట్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో వీ మస్ట్ బై మోస్ట్లీ లోకల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. సో ఇన్ దట్ ప్రీవియస్లీ ఐ టోల్డ్ యూ నో వీ హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు బై వాట్ ఎవర్ వీఆర్ గెట్టింగ్ ఇన్ లోకల్లీ. మనకి దగ్గరలో ఉండేటువంటి ఫ్రూట్స్ని, వెజిటేబుల్స్ని, అలాగే ఫుడ్ ఐటమ్స్ని కొనుక్కుంటూ ఉండాలి. దీస్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వుడ్ బి ఫ్రెష్ అండ్ హెల్దీ. సో మనకేంటి ఇలాగా వేరే చోట్ల నుంచి వచ్చినవి కాదు, ఇక్కడ మన చుట్టూరా ఉండే ప్రదేశంలో ఉండి పండినవి కాబట్టి అవి ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఓకే, దిస్ వుడ్ ఎంకరేజ్ ద ఫార్మర్స్ టు గ్రో సచ్ ఫ్రూట్స్ మోర్ అండ్ టు రైజ్ దేర్ ఇన్కమ్. సో మనం ఇలాగ పండించినవి, మన రైతులు పండించినవి మనం కొనుక్కోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఒక రకమైన ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఫీల్ అవుతుంది, వాళ్ళకి వస్తుంది ఫైనాన్షియల్ సపోర్ట్. ఓకే, అండ్ హియర్ ప్రిపరేషన్ ఫర్ FA and SCA is there now children. Here see the exercise down. Very big and strong plants are called, very big and strong plants are called as trees. Okay, put a tick mark against trees. Which one of these is an example of shrub? Shrub ki example enti? Jasmine. Put a tick mark there. Which plants cannot stand upright? అది ఇక్కడ క్రీపర్స్, క్లైంబర్స్ ఈ రెండు కూడా నిలబడలేవు. సో యూ హ్యావ్ టు పుట్ ద ఆప్షన్ బోత్ A and B. దట్ ఈస్ అక్కడ C దగ్గర పుట్ a tick mark. Both the creepers and climbers, they can't stand straight. They'll depend upon some other plants, okay, or on the sticks. Where do cactus grow? Cactus ekkada perugutundi? The desert areas. Desert, B. Which plant grows in coastal regions? Lychee plant. Put a tick mark there. Which one is a medicinal plant? Neem is a medicinal plant there. Okay, next one is, turn the page children, page number 40. And here you have an example. What is that? Write one example of each. So that is fiber giving food plant means you have to write there jute. Medicinal plant is tulasi. Oil giving plant is coconut. And climbers is money plant. Desert plant example is cactus. And water plant is lotus. See here, that is a Okay, afterwards you'll get the screenshots to your groups children for this. And down you have the activity for FA. Draw in color any one plant you saw in a garden and complete this paragraph he has given. Okay, so complete this paragraph means here he has given us about some details about the lotus children. So in the given place draw the lotus. Already yesterday I told you. Okay, in the previous class you have completed the 2 questions. What are the main types of plants and distinguish between shrub and herb. Today 3 more questions are there in page number 40. So what are those? Distinguish between climber and creeper. How do plants clean the air? Write a few uses of plants. You have to read and write these 3 questions.
one time in your homework book with good handwriting. While writing, maintain finger gap distance. Okay. So today we'll start the next lesson, the uses of leaves. So we are going for the next lesson. What is the next lesson? That is 7th lesson, uses of leaves. Uses of leaves. Okay. It is there in page number 41. Why do plants look green? Actually, why do plants look green, children? Plants enduku green ga kanipistai? Because all the leaves are in green color and a plant is a, what is a plant? Ninda aakule untayi. Aakulu green color lo untayi kada. So the plants look green. Plants look green because of their leaves. Leaves are the most important part of a plant. Oka plant ki important part enti ikkada leaves anamata. They prepare food for the plant. So these leaves prepare food for the plants. So the leaves are called the food factories of plants. Leaves even pilustamamma, food factories of plants. They are very important for the plants. Okay. Leaves make food when they get air, water and sunlight. So how the leaves can prepare the food? Okay. Okay. Room lo ekkado dark place lo ni excuse me. Room lo oka dark place lo ganaka oka pot ni తీసుకువెళ్ళి పెట్టేసి ఉంచేసామనుకోండి, for few days it will die. Why? Because to a grow plant, ఒక ప్లాంట్ ఎదగాలి అంటే దానికి సఫిషియంట్ ఎయిర్ ఉండాలి, వాటర్ ఉండాలి, సన్లైట్ ఉండాలి. Then only the plant or a tree will go very healthy. Understood? So plants suck water and other foods from the soil through the roots. ఈ plants కి వాటర్ ఎలా చేస్తాం? యాక్చువల్గా లీవ్ మీద పోయాం కదా వాటర్. సో గ్రౌండ్ మీద వాటర్ని స్ప్రెడ్ చేసినప్పుడు ఆ రూట్స్ అనేవి డౌన్ ఉంటాయి కదా, దే విల్ క్యాచ్ ద వాటర్. ఓకే, దే విల్ సక్ ద వాటర్ అండ్ అదర్ ఫుడ్స్ ఫ్రమ్ ద సాయిల్ త్రూ ద రూట్స్. ఆ రూట్స్ నుంచి ఆ మట్టిలో ఉండేటువంటి మినరల్స్ ని, ఆ వాటర్ ని కూడా అవి సక్ చేసి దే విల్ సెండ్ టు ద రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఓకే, the stem sends these to the leaves. So roots నుంచి stem కి వచ్చి stem నుంచి దానికి కనెక్ట్ అయినటువంటి leaves కి సెండ్ అవుతుంది. The green leaves use sunlight and water to make food for the plants. So which color, children? The green leaves use sunlight and water to make food for the plants. Okay, chlorophyll is a pigment present in all the green plants. So what is a pigment which is present in all the green plants, children? Remember this is a very important point. That is chlorophyll. Chlorophyll ane pigment green plants loni untundi. It gives them to the green color and helps them to make food. So what a particular green color ella vachindi due to this chlorophyll pigment present in that. So it em chestundi, it will help them to prepare the food by themselves. The process used by green leaves to make food using sunlight is called photosynthesis. So photosynthesis ante entama? The process used by green leaves. A green leaves use చేసేటువంటి process in preparing their food by using the sunlight. ఆ sunlight తోని వాటంతట అవి food ని prepare చేసుకుంటూ ఉండడమే, that is called as a photosynthesis. This is very important, children. Photosynthesis. You'll have a question also. What is photosynthesis? Then you have to write the process used by green leaves to make food using sunlight is called photosynthesis. You have to write this. Okay. Next one is a leaf has many parts. We can see only leaf. ఒక leaf మనకు అలా కనిపిస్తుందంటే అందులో many parts ఉంటాయి. The flat part of a leaf is called the lamina. ఇలా పరిచినట్టు ఉంటుంది కదా డౌన్, దాన్ని ఏమంటారు? lamina. The thin tube running along the middle of the leaf is called the midrib or the main vein. Suppose this is the leaf kada, children. Okay, ఇది ఇలా ఉంటుంది కదా. This is there the thin one. ఇది ఉంది కదా, దీన్ని ఏమంటారు? దిస్ టిన్ ట్యూబ్ రన్నింగ్ అలాంగ్ ద మిడిల్ ఆఫ్ ద లీఫ్. ఇది ఎగ్జాక్ట్ గా లీఫ్ ని హాఫ్ గా ఉంచుతుంది. సో దీన్ని ఏమని పిలుస్తున్నారు? వాట్ డు వి కాల్ దిస్ యాజ్? మిడ్రిబ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ మిడ్రిబ్ ఆర్ ద మెయిన్ వెయిన్. దీన్ని మిడ్రిబ్ అని కానీ మెయిన్ వెయిన్ అని కానీ అంటారు. Side veins are the smaller tube-like growths coming from the main vein. From here we can observe this leaves మీద ఇలాంటివి ఉంటాయి కదా. These are the side veins. Okay. Leaves have small pores on the lower surface and are called the stomata. Small pores lower surface మీద down side, if you observe small pores will be there, చిన్న చిన్న డాట్స్ కింద ఉంటాయి అన్నమాట. They are called the stomata. వాటిని ఏమంటాము? స్టొమాటా అంటాం. Okay, stomata help leaves to breathe. సో లీవ్స్ బ్రీత్, లీవ్స్ కూడా పీల్చుకుంటాయి కదా గాలి. అవి ఎక్కడి నుంచి పీల్చుకుంటాయి? స్టొమాటా నుంచి. డ్యూరింగ్ ద డే ద ప్లాంట్ టేక్స్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద ఎయిర్ అండ్ గివ్స్ అవుట్ ఆక్సిజన్. సో ప్లాంట్స్ అసలు మనం ఎందుకు వేయాలి? బికాస్ అవి ఉండబట్టే మనం సర్వైవ్ అవుతున్నాం. గ్రీనరీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వై? బికాస్ దే విల్ రిలీజ్ ఆక్సిజన్ అండ్ దే విల్ టేక్ ద కార్బన్ డైఆక్సైడ్ విచ్ వీఆర్ బ్రీతింగ్ అవుట్. మనం వదిలేసినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని అది తీసుకుని మనకి ఫ్రెష్ ఎయిర్ ఆక్సిజన్ ని ఇస్తుంది. ఎన్వైరన్మెంట్ క్లీన్ గా ఉండాలి, హెల్దీగా ఉండాలి. మనం హెల్దీగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లాంట్స్ ని నాటడం అనేది నేర్చుకోవాలి. బికాస్ దట్ ఈస్ అ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైవ్లీహుడ్. ఓకే,
And the carbon dioxide helps the plants to make food, and the oxygen makes air pure. So at night the leaves take in oxygen and gives up carbon dioxide. Night time లో leaves ఏం చేస్తాయంటే అవి కూడా నైట్ టైం ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ లీవ్ చేస్తాయి. అందుకే మోస్ట్ ఆఫ్ ఆల్ నైట్ టైం ఎప్పుడు కూడా ప్లాంట్స్ దగ్గరగా వెళ్ళడం కానీ అక్కడ పడుకోవడం కానీ చేయకూడదు. వై? బికాస్ ఆక్సిజన్ ఈజ్ ఇంపార్టెంట్ టు అస్, నాట్ ద కార్బన్ డైఆక్సైడ్. Okay, everyone, page number 41, read thoroughly children, don't forget, and do the homework regularly without wasting your time. Read them. Have a good day children. Thank you.